సహించలేను, ఉండలేనని అలివేలు మంగాపురం వెళ్తాను. కొండ కింద అలివేలు మంగాపురం అంటే లక్ష్మీదేవి అలివేలు మంగమ్మ, అలివేలు మంగమ్మే లక్ష్మీదేవి. బ్రహ్మదేవుడు రాతలు రాస్తుంటాడు, యమధర్మరాజు చిట్టాలు రాస్తుంటాడు. ఎవరేం తప్పులు చేశారు, ఎవరికేం శిక్ష వేయాలి ఏంటి అని చిట్టాలు రాస్తుంటాడు. బ్రహ్మరాత చెరపని ఎవతరం కదా, తన కూతురికి రాసిన రాతే చెరపలేదు బ్రహ్మదేవుడు. ఓం శక్తి కొడుకులు వీళ్ళు ముగ్గురు. ప్రపంచం ప్రళయం వచ్చే ముందు జరిగే విపరీత అనర్థాలన్నీ జరిగిపోయింది. కృష్ణానది అంటే విజయవాడ దగ్గర కృష్ణా బ్యారేజ్, అక్కడ ముక్కు పుడక తాగుతుంది వాటర్. ప్రపంచ ప్రళయం జరిగే ముందు ఇది జరుగుతాయి అన్నాడు బ్రహ్మంగారు. ముగ్గురిలో ఒకరు లేకున్నా సృష్టి జరగదు. నేను కూడా ముందు శివపార్వతులే అనుకున్నాను. ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి ఆమె రాజ్యం వెళ్తుంది. అదే అలవాటు చొప్పున అదే అంటారు, శివపార్వతులనే అంటారు. అప్పుడు శివుడికి జ్ఞానోదయమైంది. ఈమె భక్తురాలైనా కూడా ఆడమనిషి కదా, శివుడి యొక్క విశ్వరూపాన్ని తెలుసుకుని మనం ఎన్ని రోజులైనా సరే రాజ్యం వెళ్ళొచ్చని శివుడిని మెప్పించి వివాహం చేసుకుంటుంది. ఆకాశరాజా కొడుకు కుబేరుని అప్పటికి బకుళాదేవి వివాహం జరిపిస్తుంది. కానీ శ్రీనివాసుడు అయినాడు, అంటే మామూలు మనిషి అయినాడు. లక్ష్మి లక్ష్మి అనుకుంటూ వచ్చి ఇదేం చేస్తుంది, అన్ని ఈతి బాధలన్నీ ఉన్నాయి. మానవుడై పుట్టినాక ఈతి బాధలన్నీ ఉంటాయి కదా, ఏం చేయగలడు? బకుళాదేవి పెంచి ఆమె ఏదో శబరినో ఏదో ఉంటుంది, ఆమె కొడుకుగా ఆదరించి కుబేరుని అప్పటికి వివాహం జరిపిస్తుంది. కొండ కింద ఉంటుంది పద్మావతి శ్రీనివాస మంగాపురం. అతను తన్నిన దానికి ఆమెకు కోపం వచ్చి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆమె అలివేలు మంగమ్మ, కొండ కింద ఉండేది అలివేలు మంగమ్మ. ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది, నాకేమన్నా తినేదానుకుంటే పెట్టవా అని. ఎంత పెట్టినా ఆమె ఆకలి తీరలేదు. చివరికి ఆమె శివుణ్ణే మింగేయాలని చూస్తుంది. ఆకలి బాధ తట్టుకోలేదు. మహాశివుడు జ్ఞాని తెలుసుకుంటాడు. ఈమెని గుహ దగ్గరకు తీసుకుపోయి అప్పుడు చెప్పాలి ఈమె సంగతి అనుకున్నాడు. గుహ దగ్గరికి పోతాడు. గుహలో అన్నీ ఉంటాయి, సమస్తం ఉంటాయి. అక్కడికి కూడా పెట్టిన ఆగదాడు ఆకలి, ఇంకా ఆకలి పెట్టమంటాడు. ఏం చేయగలడు? మాత్రం వచ్చి శివుడినే మింగాలని నోరు తెరిపిస్తుంది. అప్పుడు కంఠం దాకపోతుంది, నీలవర్ణం అవుతుంది కంఠం నుంచి. అప్పుడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పాదాల కింద గంగ ప్రవహిస్తుంటుంది. ఆమెని తల మీద కూర్చోమంటాడు. ఆ విధంగా తల మీద కూర్చుంటుంది కాబట్టి, ప్రాణాలు కాపాడింది కాబట్టి, ఆమె రెండోసారి చేసుకున్న భార్య అయినా సరే తల మీద కూర్చోబెట్టుకుంటాడు.
గంగాధరి.